మెయిన్ అజెండాలో లేదు, ఈ వీళ్ళ మధ్యలోనే ఉంటాం. కాకపోతే చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం వల్ల ఎన్డీఏ మోడీ నాయకత్వం అనేది అక్కడ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడే షర్మిల కాంగ్రెస్లో చేరడంతో ఇండియా అనేది ఏదో ఒక షేప్ వచ్చింది. తెలంగాణలో అన్న లేదేమో కానీ ఆంధ్రలో మటుకు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి వెళ్ళాలి అనేది ఒకటి వచ్చింది. దాంతో బై ఎనీ ఛాన్స్ బీఎస్పీ కూడా కలిసే అవకాశం ఉందా సార్? ఏం లేదు. ఇప్పుడు కమ్యూనిస్టులకు సంబంధించిన అన్ని సీట్లకే షర్మిల ఇంకా పూర్తిగా వాళ్ళు ఒప్పుకున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ మధ్య ఒక వారం కిందటో 10 రోజుల కిందటో ఇక్కడ లోటస్ పాండ్లోనే హైదరాబాద్లో షర్మిల తర్వాత ఈయన రుద్రరాజు వీళ్ళతో 2 పార్టీలు విడివిడిగా చర్చలు జరిపాయి. ఆ జరిపినప్పుడు వాళ్ళు ఒక 8 సీట్లకు సిపిఐ వాళ్ళు ఒక లోక్సభ సీటు, అదేంటంటే గుంటూరు లోక్సభ సీటు, ఇంకొక 8 అసెంబ్లీ సీట్లకు వాళ్ళు కొంత అవగాహనకు వచ్చారు. ఒకటేరా డౌట్స్ ఉన్నది. సిపిఎంకి సంబంధించి ఒక లోక్సభ సీటు, ఒక 10 అసెంబ్లీ సీట్లు వీళ్ళు చెప్పారు. ఇందులో ఒక 5 సీట్లకు అబ్జల్యూట్గా అంగీకారానికి వచ్చారు సిపిఎం విషయంలో. అయితే ఇంకా 1-2 సీట్లు మటుకు ముఖ్యంగా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం మాకు కూడా మంచి అభ్యర్థులు ఉన్నారంటే మాకు కూడా ఉన్నారు, ఇట్లాంటిది మీరు లోక్సభకు చేస్తున్నారు కదా మాకు అసెంబ్లీ ఇవ్వండి, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. బట్ అవి మరి మీరు అవి సర్దుకుంటే లోక్సభ స్థానం అరకండి ప్రకటించేశారు వాళ్ళు. నిన్న ప్రకటించారు 10 సీట్లు. అరకు లోక్సభ సీటు, తర్వాత విజయవాడ, కురుపాము, కర్నూలు, నెల్లూరు సిటీ, మంగళగిరి, గాజువాక, సంతనూతలపాడు, తర్వాత అరకు, ఇంకొకటి ఏదో రంపచోడవరం. ఈ రంపచోడవరం ఇది ఎక్కడ చేసిందే. ఒకవేళ అవగాహన కుదిరితే ఇందులో ఒకటేరా ఏదైనా చేసుకోవచ్చు. 5 అయితే అబ్జల్యూట్గా కుదిరే, మిగిలిన కూడా చూస్తామంటున్నారు. విజయవాడ, మంగళగిరి 2 చోట్ల అయితే మంచి సాలిడ్ కదా. విజయవాడ సెంట్రల్లో బాబురావు ఎప్పటి నుంచో మేయర్గా ఆయన చేస్తున్నాడు. మంగళగిరి కూడా సార్, మంగళగిరి కూడా ఉంది. బట్ అదే ఓవరాల్గా ఎలా చూడాలని. ఇప్పుడు అదే సిపిఐ విషయానికి వస్తే గుంటూరు లోక్సభ, ఆ తర్వాత ఏలూరు. ఇంట్రెస్టింగ్ ఉంది సార్ గుంటూరు లోక్సభకి వాళ్ళకున్న పారామీటర్స్ ఏంటి, ఏ రకంగా వాళ్ళు పెట్టుకున్నారు. అభ్యర్థిని కూడా ప్రకటించారు, ఒక అభ్యర్థిని కూడా. మీరు బలం దాకా వెళ్తారేమో, నాకు ప్రెజెన్స్ గురించి అనుమానం ఉన్నది. అదేం లేదు, ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే సిపిఐ లేదు కదా సార్. వీళ్ళు అరకు మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇది వరకు కూడా కంటెస్ట్ చేశారు. అంటే భద్రాచలం, మహబూబాబాద్ ఆ సీట్ వాళ్ళు ఉండింది కదా, ఇది వరకు బాబురావు ప్రాతినిధ్యం వహించాడు. సో అట్లా చేయాలని. ఇప్పుడు అలాగే రాష్ట్ర విభజన తర్వాత కొన్ని ఇటు అటు మారాయి కాబట్టి ఇప్పుడు దాని స్థానంలో కురుపాంకి ఒక దశలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అరకు బదులు రంపచోడవరం, అట్లా ఇవన్నీ చర్చలు ఏదన్నా అయితే ఒకటి అటు ఇటు కావచ్చు, కానీ అవి ఇంకా తేలాలి. వాళ్ళు ప్రకటనలోనే స్పష్టంగా చెప్పారు 5 స్థానాల మీద పూర్తి అవగాహన వచ్చింది, మిగిలిన వాటిని చర్చలను బట్టి సిపిఎం వాళ్ళు చెప్పారు నిన్న. సిపిఐ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఒక వైజాగ్ ఒకటి, ఏలూరు, విజయవాడ వెస్ట్. వాళ్ళకు విజయవాడ వెస్ట్ ఎప్పుడు వాళ్ళకు సిపిఐ సీట్ కదా అది. వాళ్ళు అనంతపురం, పత్తికొండ, తర్వాత రాజంపేట, కమలాపూర్, కడప జిల్లా ఈ సీట్లని అనంతపురం రామకృష్ణ ప్రాతినిధ్యం వహించేవాడు. ఇవి ఉన్నాయి. సో వీటిలో ఇందులో కొన్ని చోట్ల బీజేపీ ఎక్కువ ఉన్నట్టుంది. సో అంటే మొత్తం మీద ఒక ఫార్మేషన్ జరిగితే కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ఒక ఇండియా అన్నది వీళ్ళకి ఇద్దరికి కలిపి ఒక 20 సీట్లు ఏమన్నా కేటాయించి అంతే అవుతాయి కదా. ఇవన్నీ అయితే ఒక చెరొక లోక్సభ సీటు ఇవన్నీ కేటాయించడం అనేంత బలం కూడా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏమి తెలంగాణలో ఉన్నట్టు కూడా అక్కడ లేదు కదా. బట్ స్టిల్ కలిసి వెళ్ళాలి అని అంతవరకే. గతంలో వాళ్ళకి ఏమీ ఓటింగ్ అది లేదు. నిజానికి కొన్ని సెంటర్స్లో కమ్యూనిస్టులే బలంగా ఉంటారు. మీరు చెప్పిన విజయవాడ వెస్ట్ లో కాంగ్రెస్ కన్నా కమ్యూనిస్ట్ డెఫినెట్గా అంతే కదా. అదే దాని మీద ఏం డిస్ప్యూట్ విజయవాడలో చాలా యాక్టివ్ గా వాళ్ళ ఉంది. ఇంకొక సార్ గుంటూరులో కూడా మంచిగా జరుగుతాయి కార్యక్రమాలు. అందుకే 2 పార్టీలకు తేడా లేదు ఇందులో. కాంగ్రెస్తో కుదరకపోవటం తప్ప వీళ్ళు ఒకరి సీట్లో ఒకరు పోటీ చేయడం అనేది లేదు అనేంతవరకు వీళ్ళు అవగాహనకు వచ్చారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమంటే ఇదివరకు జనసేన ఉన్నప్పుడు కూడా ఒక 110, 120 ఇప్పటిలాగా అప్పుడు కూడా వైసీపీకి వచ్చాయనుకుంటే ఒక 35 సీట్లలో జనసేనకు కానీ కమ్యూనిస్టులకు కానీ వచ్చిన ఓట్ల వల్ల అదనంగా సీట్లు వచ్చాయి వైసీపీకి, ఒక 30 సీట్స్ దగ్గర. సో ఆ ఫినామినాకి ఇప్పుడు కూడా మీకు ఒక స్కోప్ ఉంటుంది. అది బైపోలార్, పూర్తిగా బైపోలార్ కాదు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు
పోటీ అలాగే జేడీ లక్ష్మణ ఆయన కూడా ఒక పెట్టుకున్నారు. సో ఆయన ఒక 2 చిన్న పార్టీలు నవరంగ కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీతో ఆయన కూడా అవగాహనకు వచ్చి లోక్సభ వరకు ఇప్పుడు ప్రకటించారు. సో ఈ మల్టిపుల్ స్ప్లిట్స్ అక్కడక్కడ ఆయా కాన్స్టిట్యున్సీస్ని బట్టి ఆయన లోక్సభకు కాకుండా ఈసారి అసెంబ్లీకి చేస్తానంటున్నారు జేడీ లక్ష్మణ. సో ఇవన్నీ కొంత వీటి మీద చర్చ జరగదు అసలు మన దగ్గర, కానీ ఆ సీట్లో అభ్యర్థికి చాలా బలం ఉండొచ్చు, ఉండదని మనం రూల్ అవుట్ చేయలేము. అదేం చేయకూడదు. ఫిజికల్ ప్రెజెన్స్ గాజువాకు ఉందనుకోండి, పవన్ కళ్యాణ్ చేయకపోతే సిపిఎం ఎప్పటి నుంచో ఒక ఈజీగా వాళ్ళకు 25,000-30,000 తెచ్చుకొని ఇది చేసినటువంటి సీటు. మిగిలిన అనేక సార్లు కర్నూలు గఫూర్ 2 సార్లు గెలిచారు ఆయన. అదే ఈసారి దేశాయనే కొత్త క్యాండిడేట్. అలాగే మన కుటుంబ వెంకటపతి గారు అది కరెక్ట్. సత్యనపల్లి చాలాసార్లు గెలిచారు. అంటే పార్టీ ఐడియాలజీస్ అందరూ గెలిచారు సార్. గెలిచిన సీట్లు ఇవన్నీ ఏదో దశలో గెలిచినటువంటి సంతనూతల పాటు కానీ ఆయన తవనం చెంచయ్య గెలిచిన సీటు ఇవన్నీ అట్లాంటివి. మంగళగిరి చాలా టఫ్ ఫైట్లో కూడా ఎప్పుడు సిపిఎంకి వాళ్ళ సీట్లో ఓట్లు వస్తుంటాయి. చూడాలి మరి ఇప్పుడు. పోయినసారి కూడా పవన్ చివరి నిమిషంలో ఏదో చేసి కుదరలేదు కానీ అది అట్లా సరే. ఇంకా సో ఇదే కొత్త ఆస్పెక్ట్ మనం దాదాపు మన మీడియాలో అసలు కమ్యూనిస్ట్ గురించి మాట్లాడని మనకి ఇర్రిలవెంట్ సబ్జెక్ట్ అదే అనుకుంటారా. అట్లాగే దురదృష్టం అంటే వాళ్ళ ప్రెజెన్స్ లేకపోయిండొచ్చు కాక, బట్ అలాగని కొట్టిపారేసే ప్రెజెన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరి గురించి మాట్లాడతారండి. ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ ప్రజెంట్ చేసేవాళ్ళు, పబ్లిక్ డిస్కోర్స్ పెట్టేవాళ్ళు ఇంకెవరున్నారు, వాళ్ళ గురించే కదా, లెఫ్ట్ ఆర్ రైట్ అని. రైట్ సార్. ఇంకా మళ్ళీ ఇది ఇక్కడ వైసీపీ బీసీ రాజకీయం, దీని మీద కూడా బాగా చర్చ నడుస్తుంది సార్. అంటే టీడీపీని డిఫెన్స్లో పడేయడానికి కుప్పంలో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఒక బీసీ క్యాండిడేట్, హిందూపూర్లో మహిళను పెట్టారు, బీసీ మహిళను పెట్టారు బాలకృష్ణ గారికి వ్యతిరేకంగా. మంగళగిరిలో కూడా బీసీ మహిళే, కాండ్రు కమల గారి కుమార్తె మురుగుడు హనుమంతరావు గారి కోడలు. సో చాలా బలమైన పద్మశాలి సామాజిక వర్గం నుంచి వచ్చారు, బాగా మంచి సపోర్టు తీసుకుంది. అంటే అలాగని లోకేష్ కూడా మంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. ఆయన 5 ఏళ్ల పాటు చాలా గట్టిగా చేసుకున్నారు అక్కడ. బట్ ఎంత కాదన్నా ఏంటంటే మంగళగిరిలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు అనుకుంటా ఒక్కసారి టీడీపీ ఫస్ట్ టైం గెలిచింది. తర్వాత 2 సార్లు రామ్మోహన్ రావు గెలిచారు. ఎలాంటి ఈ బీసీ రాజకీయం అనేది టీడీపీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? మీరు అంటున్నారు ఇప్పుడు మంగళగిరిలో చూస్తే ఎక్కడ చూసినా లోకేష్ బోర్డే కనిపిస్తుంది. అది మనం గతంలో సిగరెట్ లేకపోతే కోకోకోలా అది ఇట్లాంటివి కనిపిస్తాయి చూడండి. ఏ బోర్డు అది లాండ్రీ షాప్ అయినా ఇంకోటైనా మన లోకేష్ మన నియోజకవర్గం అనే షాప్ పేరు ఉంటుంది. సో లోకేష్ చాలా ఫోకస్ పెట్టినట్టుగా ఉన్నాడు. మీరు అన్న బీసీకి అనేది ఈసారి ఫస్ట్ పాయింట్ అండి. వైసీపీ జగన్ తన కార్యకర్తలు లేకపోతే ఎమ్మెల్యేలతో సమావేశాలన్నింటిలో కూడా బీసీ కార్డు అనేది మెయిన్ అన్నట్టుగా వాళ్ళు తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీలు ఎటు మనతో ఉన్నారు. కాపులకు సంబంధించిన సోషల్ ఇంజనీరింగ్ దీని మీద 2 పార్టీలకు పోటీ జరుగుతుంది. కాబట్టి బీసీలను సాలిడ్గా తీసుకోవటం అన్నది వాళ్ళు ఒక అంశంగా పెట్టుకొని ఈ అభ్యర్థులను మార్చడంలో కూడా చాలా చోట్ల బీసీలను వాళ్ళు తీసుకున్నారు. మా ముందు అభ్యర్థుల మార్పు, ఇన్ఛార్జీల మార్పు జరిపినప్పుడు కూడా. సో వాళ్ళు చాలా మ్యాక్సిమం ఆ అంశానికి ఫోకస్ పెట్టారు. అయితే